చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. నమస్తే నాగేశ్వర్ గారు. ఆప్ను ఓడించడానికి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ని పంపించింది. అండ్ ఇండియా కూటమి లోక్సభ ఎన్నికలకు మాత్రమే, అసెంబ్లీ ఎన్నికలకు కాదు అంటూ ఉన్నారు ఆప్ అధినేత కేజ్రీవాల్. ఒకసారి కేజ్రీవాల్ బయట ప్లే చేయండి. सबका था हमारा कोई गठबंधन नहीं है कांग्रेस के साथ. नहीं कोई गठबंधन होता तो विसावदर में चुनाव क्यों लड़े वो लोग? विसावदर में वो हमें हराने के लिए आए थे. बीजेपी ने कांग्रेस को भेजा था इनको हराओ, इनके वोट काटो. वो इंडिया अलायंस लोकसभा का था. हमारा कोई गठबंधन नहीं है कांग्रेस के साथ. नहीं कोई गठबंधन होता तो विसावदर में चुनाव क्यों लड़े वो लोग? विसावदर में वो हमें हराने के लिए आए थे. बीजेपी ने कांग्रेस को भेजा था इनको हराओ, इनके वोट काटो. वो इंडिया अलायंस लोकसभा का था. हमारा कोई गठबंधन नहीं है कांग्रेस के साथ. नहीं कोई गठबंधन होता तो विसावदर. అరవింద్ కేజ్రీవాల్ ఇంత తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ మీద ఆరోపణలు చేయడానికి కారణం ఏంటి సార్? అసలు ఇండియా కూటమిలో ఏం జరుగుతోంది? అంటే దీని పూర్వరంగం ఏంటి అంటే, మీ గుజరాత్లో 2 సీట్లకు ఉప ఎన్నికలు జరిగాయి. ఒక సీట్లో బీజేపీ గెలిచింది, ఇంకో సీట్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. అది ఆమ్ ఆద్మీ పార్టీ సిట్టింగ్ సీట్ కూడా. సో ఆ సీట్లో కాంగ్రెస్ కూడా పోటీ చేసింది. కాంగ్రెస్తో ఆమ్ ఆద్మీ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు లేనప్పుడు పోటీ చేయకుండా ఏం చేస్తారు? మరి ఆమ్ ఆద్మీ పార్టీ వెళ్ళి హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లకు పోటీ చేయలేదా కాంగ్రెస్తో పొత్తు లేనప్పుడు? సో ఎక్కడైనా పొత్తు లేకపోతే ఆటోమేటిక్గా పోటీ చేస్తారు. కానీ హర్యానాలో ఆప్ను ఓట్ కట్టర్గా బీజేపీకి ఉపయోగపడుతోంది అని కాంగ్రెస్ ఆరోపించినట్లు కాంగ్రెస్ పార్టీ ఓట్ కట్టరు బీజేపీకి ఉపయోగపడుతుంది అని కేజ్రీవాల్ వాదన. రాజకీయ పార్టీలు ఎట్లుంటాయంటే, మాకు మిత్రపక్షాలన్నీ బేషరతుగా ఏమీ ఆశించకుండా వాళ్ళ పార్టీ దుకాణం మూసుకున్న మంచిదే, మాకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటారు. రాజకీయాలు అలా ఉండవు కదా. సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే అవగాహన లేకపోతే సాధారణంగా అన్ని పార్టీలు పోటీ చేస్తాయి. సో అందువల్ల కేజ్రీవాల్ వాదన ఏంటంటే, విసవదార్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడానికి బీజేపీయే కారణము అని. కానీ గుజరాత్లో బీజేపీ పెద్ద పార్టీ, నెంబర్ 1 పార్టీ. నెంబర్ 2 పార్టీ ఆప్ కాదు, నెంబర్ 2 పార్టీ కాంగ్రెస్. ఇప్పటికీ కూడా ఆప్ కొన్ని సీట్లలో ఓటింగ్ తెచ్చుకున్న మాత్రం నిజమే, 11-12% ఓటింగ్ తెచ్చుకుంది. సో ఆప్తో పోలిస్తే కాంగ్రెస్కు చాలా ఎక్కువ ఓటింగ్ వచ్చింది. అందువల్ల కాంగ్రెస్ పోటీ చేయకూడదు అంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఒకటి, కాంగ్రెస్ ఏమైనా నామమాత్ర పార్టీ అయితే అర్థం ఉంటుంది. నామమాత్ర పార్టీ అయినా కూడా ఉనికి కొరకు, ఎగ్జిస్టెన్స్ కొరకు పోటీ చేస్తారు. రాజకీయ పార్టీ పెట్టుకున్నది మిత్రపక్షాలకు సహకరించడానికి కాదు కదా. రాజకీయ పార్టీలు పెట్టుకున్నది ఎవరి ఉనికిని వాళ్ళు పెంచుకోవడానికే చేస్తారు. సో కేజ్రీవాల్ అనేది ఏంటంటే, ఆప్ బీజేపీల మధ్య పోటీ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పోటీ చేయడం ద్వారా బీజేపీ వ్యతిరేక ఓటు చీల్చింది కనుక బీజేపీకి ఉపయోగపడ్డది. బీజేపీనే కాంగ్రెస్ పంపించిందని. బీజేపీ పంపిస్తే కాంగ్రెస్ ఎందుకు పోటీ చేస్తుంది? దేశ రాజకీయాల్లో ఆప్ బీజేపీ కాదు కదా పోటీ పడేది, దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ బీజేపీ కదా పోటీ పడేది. అందువల్ల దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి, గుజరాత్లో కూడా కాంగ్రెసే ప్రధాన ప్రత్యర్థి. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే బీజేపీ కోసం పోటీ చేసిందని ఆరోపిస్తే ఎట్లా? ఓకే, విసవదార్ బై ఎలక్షన్లో పోటీ బీజేపీకి ఆప్కు మధ్య ఉన్నమాట నిజం. అందులో కాంగ్రెస్ పోటీ చేయడం పైన ఆప్కు కోపం ఉంటే ఉండవచ్చు. అందువల్ల రాజకీయ పార్టీలు ఎప్పుడైనా ఇలాగే వ్యవహరిస్తాయి. నేను అందుకే ఉదాహరణ చెప్పాను, హర్యానాలో కాంగ్రెస్కు ఆప్కు పొత్తు కుదరక ఆప్ రాష్ట్రమంతా పోటీ చేస్తే కాంగ్రెస్ అదే రకమైన ఆరోపణ చేసింది, అంటే బీజేపీకి లాభం వేయడానికి ఆప్ పోటీ చేస్తుందని. సో ఈ విమర్శలు ఎక్కడైనా ఉంటాయి, సహజం. ఇక ఇండియా బ్లాక్ లోక్సభ ఎన్నికల కొరకే అన్నది అందరికీ తెలిసిన విషయం. కేజ్రీవాల్ మళ్ళీ కొత్తగా చెప్పింది, ఎందుకంటే ఇండియా బ్లాక్ ఒక ప్రత్యేకమైన అస్తిత్వం. అది యూపీఏ లాగా, ఎన్డీఏ లాగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత అధికారంలోకి రావడానికి ఏర్పడిన ఫ్రంట్ కాదు. అది భారతీయ జనతా పార్టీని ఓడించడానికి ఏర్పడిన ఒక రాజకీయ కూటమి. అలా ఆ రాజకీయ కూటమి లోక్సభ ఎన్నికల కొరకు ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు అసలు బీజేపీని ఓడించడానికి పుట్టిన ఫ్రంట్ వేరు, ఎన్నికల తర్వాత ఉన్న పర్టిక్యులర్ అరిథమెటిక్ పార్లమెంట్లో సీట్ల సంఖ్య రీత్యా ఓ సంకీర్ణ ప్రభుత్వం కోసం ఏర్పాటైన కూటమి వేరు. ఈ రెండు కూటముల మధ్య మనకు తేడా అర్థం కావాలి. ఇప్పుడు యూపీఏ 1, యూపీఏ 2, ఎన్డీఏ 1, ఎన్డీఏ 2, ఎన్డీఏ 3 ఇవన్నీ కూడా ఎన్నికలకు ముందైనా ఎన్నికల తర్వాత అయినా ఒక పర్టిక్యులర్ పర్పస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కూటమిలుగా ఏర్పడ్డాయి.
సో మీకు ఇండియా కూటమి కూడా లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి పుట్టిన కూటమే తప్ప రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని పెట్టిన కూటమి కాదు. ఇప్పుడు రాష్ట్రాల రాజకీయాలు వేరు వేరు ఉంటాయి. ఇప్పుడు బీజేపీకి తెలుగుదేశంకు ఆంధ్రలో ఫ్రెండ్షిప్ ఉంది, తెలంగాణలో ఉందా? సో తెలంగాణలో పొత్తు లేదు కదా. రాజకీయాలు మారుతూ ఉంటాయి రాష్ట్రానికి. అందులో ఇండియా కూటమికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అనేక రాష్ట్రాల్లో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలే ప్రధాన ప్రత్యర్థులు. ఇప్పుడు పంజాబ్లో ఉప ఎన్నిక జరిగింది, మీకు లూధియానాలో. సో అక్కడ ఎవరు పోటీ? బీజేపీ కాదు కదా, కాంగ్రెస్ పార్టీనే ఆప్కు ప్రధాన ప్రత్యర్థి. అలాంటప్పుడు అక్కడ ఆ రెండు పార్టీల మధ్య ఒడంబడికి ఎలా సాధ్యం? 2026లో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆడ ప్రధాన పోటీయే కాంగ్రెస్ వర్సెస్ సిపిఎం. కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న యూడిఎఫ్కు, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్కు, సిపిఎం నాయకత్వం ఉన్న ఎల్డిఎఫ్, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ మధ్యనే పోటీ. బీజేపీ ఇది డిస్టెంట్ థర్డ్ ప్లేస్. అందువల్ల ఆడ బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ సిపిఎంలు కలవడం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. సో బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా భాగస్వామ్య పక్షాలు ఏకంకయ్యే రాజకీయ కాంటెక్స్ట్ ఉండాలి కదా. పంజాబ్లో బీజేపీ ఇది డిస్టెంట్ ఫోర్త్ పార్టీ. మీరు అక్కడ కాంగ్రెస్ ఆప్ ప్రధాన ప్రత్యర్థులు, వాళ్ళిద్దరు బీజేపీకి వ్యతిరేకంగా ఎట్లా కలుస్తారు? బెంగాల్ ఉంది, బెంగాల్లో బీజేపీ, మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ల మధ్య ప్రధాన పోటీ ఉన్నప్పటికీ చారిత్రకంగా చూసుకున్నప్పుడు సిపిఎంకు తృణమూల్ కాంగ్రెస్కు పడదు. తృణమూల్ సిపిఎం 34 ఏళ్ల పాలనను ఓడించి తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు సిపిఎం ఎవరితో కలుస్తుంది? తృణమూల్ కాంగ్రెస్ ఎట్లా కలుస్తుంది? అందువల్ల ఒక్కొక్క స్టేట్లో పొలిటికల్ కాంటెక్స్ట్ కాస్త మారిపోతుంది. ఇప్పుడు మీకు బీహార్ ఉంది, ఇండియా కూటమి బలంగా పోటీ చేస్తుంది అక్కడ. ఎందుకంటే మిగతా అక్కడ కూడా ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని కలుపుకోవాలి, ఎంఐఎంని కలుపుకోవాలని ఆయా పార్టీలు అడుగుతున్నాయి, కానీ కలుస్తాయా? ఇప్పుడు ఎంఐఎం కలిస్తే వచ్చే సమస్యలు ఉంటాయి. ఇంకా దానిపైన మహాగఠబంధన్ నిర్ణయం తీసుకోలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానాలో ఎక్కువ సీట్లు అడిగింది, కాంగ్రెస్ పార్టీ అంగీకరించలేదు. అందువల్ల ఒక్కొక్క స్టేట్లో, మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో సమాజ్వాదీ పార్టీ ఎక్కువ సీట్లు అడిగింది, కాంగ్రెస్ అందుకు ఒప్పుకోలేదు. సమాజ్వాదీ పార్టీ లాజిక్ ఏదైనా మాకు గత ఎన్నికల్లో మేము సెకండ్ ప్లేస్లో వచ్చిన 6 సీట్లు మాకు ఇవ్వాలి అని. సో మీకు ఇస్తే మీరు గెలవాలని కాంగ్రెస్ పార్టీ. సో అందువల్ల రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు వేరువేరుగా ఉన్నప్పుడు, రాష్ట్రాల్లో బీజేపీని ఓడించడము అనే రాజకీయ లక్ష్యం ముందు లేనప్పుడు, ఇండియా కూటమి పక్షాల మధ్యనే పోటీ ఉన్నప్పుడు ఇండియా కూటమి అసెంబ్లీ ఎన్నికలకు ఇర్రెలవెంట్ అవుతుంది. లోక్సభ ఎన్నికలు వేరు. లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీ అధికారంలో ఉంది, బీజేపీని ఓడించడానికి అందరూ కలుస్తున్నారు. రాష్ట్రాల్లో బీజేపీని ఓడించడం అనే ప్రశ్నే లేదు కదా. కేరళలో బీజేపీని ఓడించడం అనే ప్రశ్న ఎక్కడిది? పంజాబ్లో బీజేపీని ఓడించడం అనే ప్రశ్న ఎక్కడిది? సో అందువల్ల బీజేపీని ఓడించడం అనే ప్రశ్న లేని రాష్ట్రాల్లో, ఇండియా కూటమి పక్షాల మధ్యనే పోటీ ఉన్న రాష్ట్రాల్లో ఇండియా కూటమి అనేది ఉండనే ఉండదు. లేదు, ఒకవేళ బీజేపీని ఓడించే లక్ష్యం ఉన్నా అధికారంలో ఎవరు రావాలన్నప్పుడు పోటీ ఉందనుకోండి, మీకు అక్కడ కూడా పొత్తు కలవదు. ఇప్పుడు బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓడించాలన్న లక్ష్యం ఉంది, బీజేపీకి ఉంది, సిపిఎంకి ఉంది, కానీ ఆ రెండు పార్టీలు కలవరు కదా. గుజరాత్లో బీజేపీని ఓడించాల లక్ష్యం కాంగ్రెస్కి ఉంది, ఆప్కి ఉంది. ఆ రెండు పార్టీలు కలవడానికి స్కోప్ ఉంటుంది, కానీ కలవలేదు. కలవలేకపోవడం వల్ల ఈ విమర్శలు వస్తాయి. అందువల్ల ఒక్కొక్క రాష్ట్రానికి రాజకీయ నేపథ్యం మారిపోతుంటుంది, లక్ష్యాన్ని బట్టి ఏకమవుతారు. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్, టెస్ట్ మ్యాచ్ అనుకో, ఇండియా ఆస్ట్రేలియా టీంలో ఆస్ట్రేలియా ఉంటారు, యూకే టీం, బ్రిటన్ టీంలో బ్రిటన్ ఉంటారు, న్యూజిలాండ్ టీంలో న్యూజిలాండ్ ఉంటారు, ఇండియా టీంలో ఇండియా ఉంటుంది. అదే ఐపీఎల్ అనుకోండి, అలా ఉండదు కదా. ఇండియన్ బ్యాట్స్మెన్ వర్సెస్ ఇండియన్ బౌలర్లే ఫైట్ చేస్తుంటారు. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్, ఇండియన్ బ్యాట్స్మెన్, న్యూజిలాండ్ వాళ్ళు, యూకే వాళ్ళు అంతా కలిసి పోటీ చేస్తారు. సో మీకు రంజీ ట్రోఫీ వచ్చింది అనుకోండి, నువ్వు ఏరియా వాళ్ళు ఆ ఏరియాకి పోటీ చేస్తారు. అందువల్ల ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ ఈస్ ద మ్యాచ్. టెస్ట్ మ్యాచ్ అయితే కంట్రీకి రిప్రజెంట్ చేస్తారు. ఐపీఎల్ అనుకోండి, ఎవరు కొనుక్కుంటే వాళ్ళకే. డక్కన్ చార్జర్స్ కొంటే డక్కన్, సూపర్ కింగ్స్ కొనుక్కుంటే సూపర్ కింగ్స్ పోటీ చేస్తారు. అక్కడ నేషన్ల మధ్య పోటీ కాదు కదా. సేమ్ మీకు ఒక టెస్ట్ మ్యాచ్, ఐపీఎల్ మ్యాచ్ లాగానే లోక్సభ ఎన్నికల్లో పోటీ వేరుంటుంది, ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ వేరున్నప్పుడు ఆటోమేటిక్గా అలాగే ఉంటుంది. మీకు ఐపీఎల్ మ్యాచ్ చూస్తే ఇదేంది, ఆస్ట్రేలియా వాడు ఇండియా వాడు కలిపి ఇంకో ఇండియన్ మీదనే పోటీ పడుతున్నారు. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ఐపీఎల్ కదా. చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది, కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్
జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధు అమెరికా పర్యటనలో ఉన్నారు సార్. యుఎస్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డేవిడ్ ఆల్విన్తో భేటీ అయ్యారు. రక్షణ రంగ సహకారంపై చర్చ జరిగింది. ఎందుకు సార్ పాకిస్తాన్ యుఎస్ మిలిటరీ సరఫరా కోసం ఎదురు చూస్తోంది అండ్ దీని ప్రభావం భారత్ అమెరికా సంబంధాల మీద ఎంతవరకు ఉంటుంది? భారత్ అమెరికా సంబంధాల మీద కన్నాతో పాటు భారతదేశ భద్రతపై ఎంత మేరకు ఉంటుందన్నది కూడా కీలకం. దానికన్నా ఎక్కువ కీలకం. భారత్ అమెరికా సంబంధాలలో ఇవాళ వచ్చిన కొత్త సవాల్ ఏం కాదు. ఇది అమెరికా మొదటి నుంచి కూడా మనతోనూ పాకిస్తాన్తోనూ రెండింటితోనూ పాలసీ ఆఫ్ డ్యూయల్ కంటైన్మెంట్ అంటారు. అంటే రెండు దేశాలు తమ చేతిలో ఉండేలా రాజకీయం చేస్తుంది. కానీ దీనికి ఇండియన్ సెక్యూరిటీ పైన ఏంటి అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇండియా అమెరికా రిలేషన్స్ ఈ సెకండరీ క్వశ్చన్. ప్రైమరీ క్వశ్చన్ ఏంటంటే అమెరికా ఆయుధ సరఫరాలు పాకిస్తాన్ కొంటుంటే అది భారతదేశ భద్రత పైన ఏ రకమైన ప్రభావం చూపుతుంది అన్నదే మౌలిక ప్రశ్న. ఎందుకంటే దేశాలు సంబంధాలు అన్నప్పుడు అన్ని దేశాలతో అందరూ సంబంధాలు పెట్టుకుంటారు. ఇప్పుడు అమెరికా ప్రత్యర్థి రష్యాతో మనం సంబంధాలు పెట్టుకుంటలేమా? సో మనకు అమెరికా వద్దన్నా కూడా రష్యా నుంచి ఎక్స్పోర్ట్ కొనలేదా? అందువల్ల ప్రపంచంలో ఎక్కడైనా దేశాల సంబంధాలు అలాగే ఉంటాయి. అందువల్ల ఇలా కొత్తగా పాకిస్తాన్తో సంబంధాలు అమెరికా పెట్టుకున్నది కాదు. ఒక దశలో పాకిస్తాన్ మిలిటరీని తర్ఫీదు ఇచ్చింది అమెరికా. పాకిస్తాన్ అణు కార్యక్రమంలో కూడా వెనకాల అమెరికా ఉంది. అందువల్ల యుఎస్ పాకిస్తాన్ మిలిటరీ సంబంధాలు దశాబ్దాల చరిత్ర ఉన్నది. ఈవెన్ 1947లో మనం నాల్ అలైన్మెంట్లోకి వెళ్తే వాళ్ళు సంటో సీటో అని సెంట్రల్ టీటీ ఆర్గనైజేషన్ మీకు ఇలాంటి మిలిటరీ వ్యవస్థలో భాగమయ్యారు. అమెరికాకు నాన్ నాటో అలై పాకిస్తాన్. అందువల్ల అమెరికా భారత సంబంధాల కన్నా కూడా కీలకమైనది భారతదేశ భద్రత పైన ఏ రకమైన ప్రభావం పడుతుంది, అది మనకు కీలకంగా ఆలోచించాల్సిన అంశం. సో ఇక్కడ భారతదేశ భద్రత పైన ప్రమాదం ఏంటి అన్నప్పుడు ముందు పాకిస్తాన్ ఎందుకు అమెరికా వైపు చూస్తోంది? దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇటీవల చైనా ఆయుధాలతో పాకిస్తాన్ మనపై యుద్ధం చేసింది. చైనీస్ ఎయిర్ డిఫెన్స్ ఘోరంగా దెబ్బతిన్నది. ఇండియన్ బ్రహ్మోస్ మిసైల్ ఛేదించగలిగింది, మన ఫైటర్ జెట్స్ ఛేదించగలిగాయి. సో అందువల్ల ఇప్పటి వరకు పాకిస్తాన్ చైనీస్ ఎయిర్ డిఫెన్స్ పైన ఆధారపడి చైనీస్ యుద్ధ విమానాలపైన ఆధారపడి ఫైట్ చేస్తూ వచ్చింది. కానీ చైనీస్ మేడ్ ఎయిర్ డిఫెన్స్ను భారత మిసైల్స్ ఛేదించగలిగాయి. కానీ ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ను చైనీస్ మేడ్ వార్ ప్లేన్స్ ఛేదించలేకపోయాయి. మనకు ఉన్న S-400 కావచ్చు, ఆకాష్ కావచ్చు. దీని నుంచి పాకిస్తాన్ నేర్చుకున్నది ఏంటంటే మోర్ రోబస్ట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. అంటే భారతదేశం దాడి చేసినా కూడా దుర్భేద్యంగా ఉండే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కొరకు చూస్తుంది. దాంతోపాటు ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ను కూడా ఛేదించగలిగే యుద్ధ విమానాల గురించి కూడా చూస్తుంది. అందులో భాగంగానే మీకు చైనా నుంచి కూడా 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ జెట్లను తీసుకుంటుంది. ఇప్పుడు అమెరికా నుంచి కూడా రకరకాల మిలిటరీ సప్లైస్ పైన పాకిస్తాన్ ఆధారపడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో పాకిస్తాన్ ఇంపోర్ట్ చేసుకునే ఆర్మ్స్లో 81% చైనా నుంచి. అందువల్లే దీన్ని డైవర్సిఫై చేసి ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ వల్నరబిలిటీస్ బయటపడ్డాయి కనుక వాటిని పూడ్చుకునే పనిలో పడింది పాకిస్తాన్. ఇది మనకు ఛాలెంజ్. ఎందుకంటే ఆల్రెడీ పాకిస్తాన్ చైనాకు మధ్య బలమైన నెక్సెస్ ఉంది. అమెరికాకు పాకిస్తాన్కు మధ్య గతం నుంచి మిలిటరీ సంబంధాలు ఉన్నాయి. కానీ అది మరింతగా పెరగబోతున్నాయి. మరింతగా పెరగబోవడం మనకు సవాల్. ఎందుకంటే ఇండియన్ సెక్యూరిటీకి ఛాలెంజ్ అది. ఇప్పుడు భారతదేశం కూడా F-35 యుద్ధ విమానాలు అమెరికా నుంచి కొనాలని చూస్తుంది. అంటే అటు పాకిస్తాన్కు ఆయుధాలు ఇస్తుంది అమెరికా, ఇటు భారతదేశానికి ఆయుధాలు ఇస్తుంది. ఇటీవల మోడీ పర్యటన సందర్భంగా కూడా డిఫెన్స్ కోఆపరేషన్ పెంచుకోవాలని చూస్తున్నాం. సో భారతదేశం పునరాలోచనలో చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పాకిస్తాన్కి ఆయుధాలు ఇచ్చే దేశం మనకు ఆయుధాలు ఇచ్చినప్పుడు ఆ ఆయుధాల ఇంటెగ్రిటీ క్వశ్చనబుల్ అవుతుంది కదా. సో ఆయుధాల ఇవాళ రేపు మోడర్న్ వార్ఫేర్లో ఆయుధాలు అమ్మితే సరిపోవు. తర్వాత కూడా ఇప్పుడు F-35 వార్ప్లేన్ అనుకోండి, దాంట్లో ఈవెన్ కిల్లర్ స్విచ్ ఉంటుంది అని కూడా అనుమానాలు వచ్చాయి. కిల్లర్ స్విచ్ అంటే అమెరికా తలుచుకుంటే ఆ ఫైటర్ జెట్ను ఆకాశాన్ని కూడా ఆపేయచ్చు. ఎందుకంటే దాని సాఫ్ట్వేర్ రిమోట్ అమెరికా చేతులు ఉంటుందని. దాంతోపాటు మీకు
విడి భాగాలకు కావాలన్నా, రిపేర్లకు కావాలన్నా, మెయింటెనెన్స్ కావాలన్నా ఆ దేశం పైన ఆధారపడాల్సి వస్తుంది. ఇది ఒక ఛాలెంజ్ మనకి. సింపుల్, మనం కారు కొంటేనే పర్టికులర్ ఆయిలే పోయించాలంటే ఆయిల్ మీకు బయట దొరకదు. పెట్రోమాక్స్ ఆయిల్ ఆ షోరూములే దొరుకుతుంది, బయట కొందామని దొరకదు. అలాంటి వ్యవస్థ ఒక కారులో వాడే ఇంజన్ ఆయిల్కే ఉంటే మీకు యుద్ధ విమానాలు ఎలా ఉంటుంది? ఇప్పుడు హైలీ ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ల మీద నడిచే విమానాలు, ఆ సాఫ్ట్వేర్ అంతా దాన్ని ప్రొడ్యూస్ చేసిన కంట్రీ చేతిలో ఉంటుంది. అంటే అమెరికా నుంచి మన F-35 యుద్ధ విమానాలు కొంటే ఆ యుద్ధ విమానాల రిమోట్ కంట్రోల్ అమెరికా చేతులు ఉంటే, అమెరికా పాకిస్తాన్ కూడా ఆయుధాలు ఇస్తుంటే మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు మొన్ననే మనం చూసాం, నేను ట్రేడ్ అనే వెపన్ వాడితేనే భారత పాకిస్తాన్ యుద్ధం ఆపాయని ట్రంప్ చెప్తున్నాడు. పాకిస్తాన్ పైన నిర్ణయాత్మకమైన సుపీరియారిటీ, డిసిసివ్ సుపీరియారిటీ బ్యాటిల్ ఫీల్డ్లో కనిపించాక కూడా భారతదేశం ఆపరేషన్ సింధూర్ను అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చింది. దాని వెనకాల అమెరికా ఉందా, అది మన సొంత నిర్ణయమా, చర్చ వేరు. కానీ ఆ పరిస్థితి మనం చూసాం. రేపు నిజంగానే ఇండియా పాకిస్తాన్ చావగొడుతుంటే పాకిస్తాన్ అమెరికా కాళ్ళు పట్టుకోవడం గ్యారంటీ. అప్పుడు అమెరికా మన సైనిక పరికరాలు పనిచేయకుండా చేస్తే మన పరిస్థితి ఏంటి? పనిచేయకుండా చేస్తామని బెదిరిస్తే మన పరిస్థితి ఏంటి? అంటే మనం పాకిస్తాన్ చావగొట్టడాన్ని ఆపాల్సి ఉంటుంది. సో అందువల్ల అది ఛాలెంజ్. అంటే మనము పాకిస్తాన్ రెండు దేశాలు కూడా అమెరికా పైనే ఆయుధాల కొరకు ఆధారపడ్డ సమయంలో ఉండే సవాల్ ఇది. ఇప్పుడు మనం చైనా యుద్ధ విమానాలు పాకిస్తాన్ కొంటోంది, మనం రాఫెల్ యుద్ధ విమానాలతో యుద్ధం చేశాం. సో అర్థం ఉంటుంది దానికి. కానీ అమెరికా ఇచ్చే ఆయుధాలతోనే రెండు దేశాలు యుద్ధం చేయడం అంటే ఎక్కడైనా అర్థం ఉంటుందా? లాజిక్ ఉంటుందా? ఇప్పుడు రష్యా తన సొంత ఆయుధాలతో యుద్ధం చేస్తుంది, ఇరాన్ ఇచ్చిన డ్రోన్లు వీటితో యుద్ధం చేస్తుంది, అమెరికా ఇచ్చిన ఆయుధాలతో, యూరోప్ ఇచ్చిన ఆయుధాలతో ఉక్రెయిన్ యుద్ధం చేస్తుంది. అంటే ఎక్కడైనా యుద్ధ భూమిలో రెండు దేశాలు తలపడుతుంటే భిన్నమైన సోర్సెస్ నుంచి తయారైన వెపన్స్ ఉంటాయి తప్ప ఇక్కడేమో విచిత్రమైన పరిస్థితి. మనము పాకిస్తాన్ తలబడుతుంటే పాకిస్తాన్ వాడు మనము కూడా అమెరికా ఆయుధాలు వాడతాం. సో ఇది ఎక్కడ ఛాలెంజ్ అనేది క్వశ్చన్. ఇప్పుడు అవే కంపెనీల నుంచే మనము కొంటాం, పాకిస్తాన్ కొంటుంది. ఇది ఇండియన్ సెక్యూరిటీని కాంప్రమైజ్ చేస్తుంది అనేది ఆందోళన. మరి పాకిస్తాన్ ఎందుకు కొంటోంది? అది కూడా అమెరికా ఒత్తిడిలో భాగం. ఇటీవల అసీం మునీర్ని పిలిచి ట్రంప్ అంత గౌరవం ఎందుకు ఇచ్చాడు? ట్రంప్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. ట్రంప్కు ఫారిన్ పాలసీ కానీ, డొమెస్టిక్ పాలసీ కానీ, వరల్డ్ పీస్ కానీ, వార్ కానీ ఏదైనా ట్రంప్కు వ్యాపారమే. ట్రంప్కు వ్యాపారం తప్ప మరొకటి ఉండదు. అందువల్ల ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ట్రంప్ ఉక్రెయిన్తో మినరల్ డీలే చూశాడు తప్ప మనుషుల ప్రాణాలు వీటికి సంబంధం లేదు. అందువల్ల అసీం మునీరు ఆర్మీ చీఫ్ అయినా ఆయన దేశం ఎన్నుకున్న ప్రధానమంత్రితో సమానంగా విలువిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? పాక్ ఆర్మీ ఇటీవల కాలంలో అమెరికా నుంచి ఆయుధాలు కొనడం తగ్గించి చైనా నుంచి ఆయుధాలు కొనడం పెంచింది. అందుకే ఇవాళ పాకిస్తాన్ ఇంపోర్ట్ చేసుకునే ఆయుధాల్లో 81% చైనా నుంచి తెచ్చుకుంటున్నాయి. ఇది అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రీకి నష్టం. లాకీడ్ మార్టిన్ ఇలాంటి అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ అంటారు, వీటికి నష్టం. అందువల్ల అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రీకి గిరాకీ రావాలి అంటే పాకిస్తాన్ అమెరికా ఆయుధాలు కొనాలి. కనుక అసీం మునీర్కి ఇంత గౌరవం ఇచ్చి కూర్చుని పెట్టారు. అందుకే మీరు పాక్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమెరికా ఎప్పుడు వెళ్ళాడు? అసీం మునీర్ వెళ్ళిన వెంటనే వెళ్ళాడు. అమెరికా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్తో మాట్లాడాడు. మీకు సౌత్ ఈస్ట్ ఏషియాలో అమెరికన్ మిలిటరీ కమాండ్కు నాయకత్వం ఇస్తున్న వ్యక్తి పాకిస్తాన్ ఇది ఫినామినల్ పార్ట్నర్ ఇన్ కౌంటర్ టెర్రరిజం అని కీర్తించాడు. మాకు గొప్ప భాగస్వామి పాకిస్తాన్ అని. సో ఇవి దేనికి ట్రంప్ ఐ లవ్ పాకిస్తాన్ అంటుంది. ఇవన్నీ ఏంటి? వ్యూహాత్మకంగా చైనా పైన ఎక్కువగా ఆధారపడుతున్న పాకిస్తాన్ను తమ వైపు తిప్పుకొని తమ ఆయుధాలు కొనటానికి ప్రోత్సహించే క్రమంలో భాగం ఇది. అందులో పాకిస్తాన్ ఒక క్లయింట్ కంట్రీ, అందువల్ల పాకిస్తాన్ దానికి తల వంచింది క్లియర్గా కనబడుతుంది. అందువల్ల యుఎస్ పాకిస్తాన్ మిలిటరీ నెక్సెస్ ఖచ్చితంగా భారతదేశానికి చాలా ప్రమాదం. చైనా పాకిస్తాన్ మిలిటరీ నెక్సెస్నే మనం ఒక ఛాలెంజ్గా తీసుకుంటే చైనా మన ప్రత్యర్థి దేశం, చైనాకు వ్యతిరేకంగా మనం కూడా అమెరికా నాయకత్వాన్ని క్వాడ్లో ఉన్నాం. సో చైనా వాడు పాకిస్తాన్ సరఫరాలు ఇచ్చాడంటే దెర్ ఈజ్ రీజన్ ఫర్ దాట్. కానీ అమెరికా వాడు మనకు మిత్ర దేశము, బ్రహ్మాండమైన మిలిటరీ కోఆపరేషను, డిఫెన్స్ కోఆపరేషను, అన్ని రకాల సహకారం అండి. మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్కి ఆయుధాలు ఇవ్వడం,
పాకిస్తాన్ ఒక్క మాట అనకపోవడం, ఇటీవల క్వాడ్ ఫారిన్ మినిస్టర్ మీటింగ్లో కూడా పహల్గామ్ దాడులు ఖండించారు కానీ ఒక్క మాట పాకిస్తాన్ మాట ప్రస్తావించలేదు. సో అంత క్లియర్గా అమెరికా పాకిస్తాన్ మిలిటరీ నెక్సెస్ ఖచ్చితంగా భారత ప్రయోజనాలకు విరుద్ధం. అది చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వన్ బ్యూటిఫుల్ బిల్ పార్లమెంట్ ఉభయ సభల్లోనూ కూడా ఆమోదం పొందింది సార్. సో ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అంటే ఏంటి? ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ వల్ల ఎవరికి లాభం, ఏంటి లాభం అంటే ఏం చెప్తారు? అంటే ఇది 1000 పేజెస్ కన్నా ఎక్కువ ఉన్న భారీ బిల్లు. ఒక మాటలో చెప్పాలంటే అమెరికాలో కార్పొరేట్లకు భారీ ఎత్తున పన్నుల రాయితీలు ఇచ్చి సామాన్యుడి పైన పెట్టే ఖర్చు తగ్గించడం. అయితే ఇలాన్ మస్క్ దీని కొరకు వ్యతిరేకించడం లేదు. ఇలాన్ మస్క్ ఏదో సామాన్యుల పైన పెట్టే ఖర్చు తగ్గిస్తున్నారన్నది ఇలాన్ మస్క్ బాధ కాదు. ఇలాన్ మస్క్ బాధ వేరు. అది ద్రవ్యలోటు పెరిగి, బడ్జెట్ డెఫిసిట్ పెరిగి అప్పుల భారం అవుతామని అంటున్నారు. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే భారీ ఎత్తున లక్షల కోట్ల డాలర్లు బిగ్ కార్పొరేట్స్కు రాయితీలు ఇవ్వడం. ఇది ట్రంప్ ఫస్ట్ టర్మ్లో మొదలైంది. సెకండ్ టర్మ్లో ఇప్పుడు ఒక ఉధృత రూపాన్ని తీసుకుంటుంది. ఇది మొదటిగా దీంట్లో ఉన్నది. మరి ఎప్పుడైనా ఒక భారీ ఎత్తున పన్నుల రాయితీలు ఇస్తే ఆటోమేటిక్గా ఏం జరగాలి? ఎక్కడో ఒక చోట కోత విధించాలి. ఎందుకంటే బ్యాలెన్స్ చేయాల్సిందే బడ్జెట్ను. 2019 సెప్టెంబర్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా 10% కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించారు. ఫలితంగా మోర్ దెన్ 1,80,000 crores ఇండియాలో ఉన్న బిగ్ బిజినెస్ కంపెనీస్కు పెద్ద పెద్ద కార్పొరేట్ లాభమైంది. దాని ప్రభావం ఎక్కడ కనబడుతుంది? ప్రభావం మనలాంటి వాళ్ళ మీద క్లియర్గా కనబడుతుంది. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ వసూళ్ళు ఇవాళ కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి. జిఎస్టీ భారం మనం చూస్తున్నాం. సో ఎక్కడో ఒక చోట ఎంజీఎన్ఆర్ జాతీయ ఉపాధి హామీ పథకానికి నిధుల కోత చూస్తున్నాం. అంటే ఒక దగ్గర ఒకరికి ఇవ్వాలంటే ఒకరు తగ్గించాలి. అందువల్ల బిగ్ కార్పొరేట్స్కు ట్యాక్స్ కట్స్ ఇస్తున్న సమయంలో తగ్గిస్తున్నది ఎవరికి? మీకు ఉదాహరణకు మెడికల్ ఎయిడ్, ఒబామా కేర్ అని ఉంది. అంటే పేదవారికి, వృద్ధులకు ప్రభుత్వము వైద్య సహాయం చేయడం, ఈ పథకానికి నిధులు భారీగా తగ్గిస్తున్నారు. సో ఇది అమెరికన్ సమాజంలో మీకు దిగువన ఉన్న 20% జీవితాల పైన దుర్భరమైన ప్రభావం చూపుతుంది. అలాగే సప్లిమెంటల్ న్యూట్రిషనల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ స్నాప్ అని ఉంటుంది. దీన్ని అమెరికాలో పాపులర్గా ఫుడ్ స్టాంప్స్ అంటారు. సో మన దగ్గర ఆహార ధాన్యాలు ఇచ్చినట్లే ఈ పౌష్టికాహార లోపాలతో బాధపడుతున్న పేదవారికి అమెరికాలో కూడా ఈ కార్యక్రమం ఉంది. ఇప్పుడు దాన్ని భారీ ఎత్తున కోత విధిస్తున్నారు. సో మీకు దీనిపైన విశ్లేషణ కూడా వచ్చింది. అంటే ఎవరికి లాభం, ఎవరికి నష్టం అంటే బిలో 20%, అంటే అమెరికన్ సమాజంలో ఉన్న పేద వర్గాలు, అంటే బాటమ్ 20% వారికి సంవత్సరానికి $700 ఆదాయం తగ్గిపోతుంది. అంటే $13,500 ఇన్కమ్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు 13K. మీకు కంపారిజన్లో అర్థం కావాలంటే మన ఐటీలో ఉద్యోగం చేయడానికి వెళ్ళిన ఎవరికైనా మినిమం 70K 80K ఉంటుంది మినిమం. ఎంతకన్నా ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ ఉండదు. 40K 50K అసలు ఏమాత్రం పనిచేసినా ఉంటుంది. మీకు అలాంటిది 13K అంటే $13,500 అంటే ఎంత తక్కువనో మీరు ఆలోచించండి. అంత దిగువన ఉన్న 20% అమెరికన్ పాపులేషన్కు ఏటా $700 మీకు ఇన్కమ్ తగ్గిపోతుంది. 2.9% తగ్గిపోతుంది వాళ్ళకు. అదే ఆ టాప్ 20% అంటే అమెరికన్ సమాజంలో 120K. అందుకే మన ఇండియన్ భారతదేశం నుంచి వెళ్ళిన ఐటీ ఉద్యోగులంతా అమెరికాలో టాప్ 10-20%లో ఉంటాం. ఎందుకంటే ఒక 2 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఈవెన్ కొంతమంది అయితే టాప్ యూనివర్సిటీలో చదివిన వారికి స్టార్టింగ్ కూడా 120K మినిమం ఉంటుంది. సో 150, 200K, 250K కూడా ఉంటుంది. అంటే $2.5 లక్షలు. ఈ 120K అంటే $1,20,000 ఆ పైన ఇన్కమ్ ఉన్న వారికి
ఎవ్రీ ఇయర్ $5,700 మిగులుతుంది. అంటే పేదవారికి $700 తగ్గుతుంది, ధనికులకు సంపన్న వర్గాలకు అధిక ఆదాయాలున్న వర్గాలకు $5,700 అంటే 2.2% పెరుగుతుంది. అంటే క్లియర్గా రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ ఫ్రమ్ ద పూర్ టు రిచ్ ఈ బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లో ఉన్న మౌలిక అంశం. మరి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే బార్డర్ సెక్యూరిటీ పైన, డిఫెన్స్ పైన భారీగా పెంచబోతున్నారు. సో ఇది మీకు గోల్డెన్ డోమ్ అని, అంటే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో గోల్డెన్ డోమ్ నిర్మిస్తానంటున్నాడు, అక్కడ భారీగా పెంచబోతున్నాడు. సో దీంతో పాటు ఇందులో మీకు అనేక రకాల ఈవెన్ మన ఎన్ఆర్ఐలు ఇండియాకు పంపించే దానిపైన రెమిటెన్స్ ట్యాక్స్లు అన్నీ కూడా ఇదే బిల్లులో ఉన్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇచ్చే రాయితీలను తగ్గించారు, దాని మీద ఇలాన్ మస్క్ కోపం వచ్చిందని ట్రంప్ చెప్తున్నాడు. సో ఇందులో దీనివల్ల ఏంటంటే అమెరికా అప్పుల భారం ఇంకా పెరుగుతుంది. ఇప్పుడే $37 ట్రిలియన్ అమెరికా అప్పు, అంటే అమెరికా జీడిపితో పోలిస్తే 125% అరౌండ్ ఎక్కువ, 125% ఎక్కువ. సో దీనివల్ల పెద్ద ఎత్తున ఎకానమీ దెబ్బతింటుంది అనేది చాలామంది వాదన. అండ్ ఆల్రెడీ భారీ డెట్ ఉంది. ఈవెన్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఎవ్రీ ఇయర్ అమెరికా చెల్లించేది $950 బిలియన్, $95,000 కోట్ల వడ్డీలే కడుతుంది. అంటే $37 ట్రిలియన్, $37 లక్షల కోట్ల. సో ఇంత భారీగా అప్పున్న సమయంలో అమెరికన్ ఎకానమీ పైన మరింత భారం మోపే ఈ బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ ఏంటి అనేది ప్రశ్న. అందుకే ఇలాన్ మస్క్ అంటున్నాడు, ఇఫ్ ఇట్ ఈస్ బిగ్ ఇట్ కాంట్ బి బ్యూటిఫుల్ అని. సో అందువల్ల ఇలాన్ మస్క్ వాదన, ఇలాన్ మస్క్ అపోజిషన్కు కారణాలు వేరేనా, ప్రైమరీలీ బిల్ విల్ రాబ్ ద పీటర్ టు పే ద పాల్ అంటారు. ఇది రాబ్ ద పాల్ టు పే ద పీటర్, అంటే సంపన్నునికి రాయితీలు ఇవ్వటానికి సామాన్యుడి సంక్షేమం పైన కోత విధించేటువంటి బిల్ ఇది. అందుకే ఇది బిగ్ అండ్ బ్యూటిఫుల్ కాదు, బిగ్ అండ్ డర్టీ బిల్గా ట్రంప్ వ్యతిరేకులు వాదించడానికి కారణం అది. చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది, కానీ ఎంత తిక్కుగా ఉంది మీ కూడా. సో నైస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రతిరోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తూనే ఉన్నారు సార్. వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు. వైసీపీ వాళ్ళు చీడ పురుగులు, రాజకీయ చీడ పురుగులు అని కామెంట్ చేశారు. అంతకుముందు పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన హామీలో ఆ భూతం మళ్ళీ రాదు అని చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డిని భూతంతో పోల్చారు. అండ్ ఫేక్ ఫెలోస్ అని కూడా అన్నారు సార్ రీసెంట్గా. ఎందుకు ప్రతిరోజు చంద్రబాబు నాయుడు జగన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు? ఈ టార్గెట్ జగన్ అనే వ్యూహం తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా కలిసి వస్తుందా అంటే ఏం చెప్తారు సార్? జగనే ప్రధాన ప్రత్యర్థి అయినప్పుడు ఆయన టార్గెట్ చేయకపోతే మిమ్మల్ని టార్గెట్ చేస్తారా, నన్ను టార్గెట్ చేస్తారా? మీరు ఈ చంద్రబాబు నాయుడుకి ఆయనే ప్రధాన ప్రత్యర్థి కనుక ఆయన ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. ఆ మాటకి వస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిరోజు చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేశారు కదా. ఇంకెవరిని టార్గెట్? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరినే టార్గెట్ చేశారు కదా. సో అందువల్ల ఎవరైనా తమ రాజకీయ ప్రత్యర్థులనే టార్గెట్ చేయడం సహజం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేది, ఇది రాజకీయంగా ప్రయోజనమా అని. ఆంధ్రప్రదేశ్కి వచ్చేవరకు ఏంటంటే, నేను నిన్న కూడా చెప్పాను, పబ్లిక్ ఇష్యూస్ పైన ఫైట్ చేస్తాం రెండు పార్టీలకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే కొన్ని కామన్, మీకు ఉదాహరణకు పోలవరం ఉంది. పోలవరం పైన జగన్ ఏమన్నా అడుగుతాడా చంద్రబాబు నాయుడు? ఎందుకు పోలవరం పూర్తి చేయలేదు, ఎప్పుడు పూర్తి చేస్తావన్న ప్రశ్న కూడా అడగదు జగన్. ఎందుకు? అది అడిగితే వెంటనే ఆయన మీద ఏం ప్రశ్న వస్తుంది, మరి 5 ఏళ్ళు నువ్వు ఎందుకు ఆపావు, నువ్వేం చేసావు 5 ఏళ్ళు, పోలవరం పైన 5 ఏళ్ళు ఏం చేసావు చెప్పాలి కదా అని అడుగుతారు. అందుకే జగన్ పోలవరం పైన అడగడు, అమరావతి పైన జగన్ అడగడు. ఎందుకు అడగడు? అమరావతిని ధ్వంసం చేసింది నువ్వే కదా అన్న విమర్శ వస్తుంది. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి పథకాలు అమలు చేయలేదని చంద్రబాబు నాయుడు అడగడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పథకాలను ఎదుర్కోవడానికి సూపర్ 6 పెట్టారు కదా. సో ప్రత్యేక హోదా ఇద్దరు అడగరు, ఎందుకంటే ఇద్దరు అడిగినా మళ్ళీ మోడీకి కోపం వస్తుంది కనుక. విశాఖ స్టీల్ ప్లాంట్ పైన ఇద్దరు అడగరు, ఎందుకంటే మోడీకి కోపం వస్తుంది కనుక. సో అందువల్ల ఇద్దరి మధ్య అడగటానికి పబ్లిక్ ఇష్యూస్ స్పేస్ తగ్గిపోయింది. అందుకే ఒకరినొకరు తీవ్రమైన భాషలో మాట్లాడుకోవడం అనేది
ఒక రాజకీయ ఆనవాయితీగా ఆంధ్రప్రదేశ్లో మారింది. అది ఇవాళ కొత్తగా మొదలైంది కాదు. ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది? లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటారు ఎకనామిక్స్లో. అంటే ఒక దశ దాటితే ఒకే అంశం పైన నీకు రేట్ ఆఫ్ రిటర్న్ తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు ఏదైనా ఒక అంశము ఫస్ట్ టైం చెప్పారనుకోండి, మీకు చాలా ఇంట్రెస్టింగ్గా వింటారు. అది రెండోసారి రిపీట్ చేశారనుకోండి, కాస్త ఇంట్రెస్ట్ తగ్గుతుంది. మూడోసారి రిపీట్ చేశారనుకో, ఇంకా ఇంట్రెస్ట్ తగ్గుతుంది. నాలుగోసారి రిపీట్ చేశారనుకో, ఇంతకాలం ఎన్నిసార్లు చెప్తావా అని చికాకు పడతారు. ఇది సింపుల్ కదా, మన మానవ సహజం కదా. మీకు ఆకలితో ఉన్నప్పుడు మొదటి ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుంది, రెండవ ఇడ్లీ టేస్ట్ తగ్గుతుంది, ఆరో ఇడ్లీ ఏడవ ఇడ్లీ అంటే వామిటింగ్ అవుతుంది. 7 ఇడ్లీ అంటే కొంతమందికి ఇంట్రెస్టింగ్ ఉండొచ్చు, పోనీ 12వ ఇడ్లీ అనుకుందాం, వామిటింగ్ అవుతుందా కదా. సో ఏదైనా లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటారు దీన్ని. అంటే నీకు మొదటి ఇడ్లీ ఇంట్రెస్టింగ్గా తిన్నావు కనుక, మొదటి స్వీట్ ఇంట్రెస్టింగ్గా తిన్నావు కనుక, మొదటి మిర్చి బజ్జీ ఇంట్రెస్ట్ తిన్నావు కనుక 12వదో 15వ మిర్చి బజ్జీ తినలేవు. ఇది కూడా హ్యూమన్ కన్జంప్షన్కి ఉండే క్యారెక్టర్ అది. సో ఇక్కడ కూడా రోజు చీడ పురుగులు, ఫేక్ ఫెలోస్, భూతాలు, ప్రేతాలు ఇలా రోజు అటాక్ చేస్తే ఒక 15 రోజులుగా సింగయ్య కారు కింద చంపాడు, సేమ్ వొకాబులరీ, సేమ్ అటాక్. ఇది ఎంత మేరకు పొలిటికల్ రిటర్న్స్ ఇస్తున్నది క్వశ్చనబులే. ఎందుకంటే బియాండ్ అ పాయింట్ రాజకీయంగా అది కౌంటర్ ప్రొడక్టివ్ కూడా అయ్యే ప్రమాదం ఉంటుంది. మీరు చరిత్రలో చూడండి, మీకు ఎవరైతే విపరీతంగా టార్గెట్ చేయబడ్డారో వారు పొలిటికల్గా బలపడ్డ ఉదాహరణలు కూడా ఉన్నాయి. మీరు నరేంద్ర మోడీ, డొనాల్డ్ ట్రంప్, కేసీఆర్ ప్రత్యర్థులు విపరీతంగా అటాక్ చేశారు. ఏమైంది? అది 2014కి ముందు మీకు కేసీఆర్కి లాభమైంది, మీకు మోడీకి లాభమైంది, మీకు ట్రంప్కి లాభమైంది. అంటే బియాండ్ అ పాయింట్ మీకు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని పదే 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 టార్గెట్ చేస్తే ఆ వ్యక్తి పైన ఎక్కడో ఒక చోట సానుభూతి పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది తెలుగుదేశానికి. ఎందుకంటే యూ మేడ్ మీ పాపులర్ అన్న సిద్ధాంతం వస్తుంది. యూ మేడ్ మీ పాపులర్ అంటే అతను ప్రజలు ఇగ్నోర్ చేస్తున్నా నువ్వు రోజు గుర్తు చేస్తూ జగన్ మళ్ళీ రాడంటావు. జగన్ మాట తీయకుండా చంద్రబాబు నాయుడు ఒకరోజు నిద్రపోలేడు. జగన్ లేడు, ఇక జగన్ ఎక్కడిది, 11 సీట్ల పరిమితమయ్యాడు. నెక్స్ట్ టైం అయితే ఒకటి కూడా రాదు, అసలు ఇక ఆ భూతం రాదు, భూస్థాపితం అయిపోయింది అని నేను చెప్తున్నా అంటారు. మళ్ళీ ఎవ్రీ డే జగన్ను తిట్టకుండా ఆ 2 ఛానల్లో, ఆ 2 పత్రికల్లో వార్తలు ఉండవు, చర్చలు ఉండవు. ఇక చంద్రబాబును తిట్టకుండా ఆ ఒక్క పత్రికలో, ఒక్క టీవీలో ఎలాగో వార్తలు ఉండవు. సో రోజు జగన్ నామస్మరణ లేకుండా, నా డౌట్ జగన్మోహన్ రెడ్డి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు స్మరించే దానికన్నా చంద్రబాబు నాయుడు, లోకేష్లు స్మరించేదే చాలా ఎక్కువ కనబడుతుంది. పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా తగ్గించాడు. మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ సందర్భం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి అటాక్ చేస్తున్నాడు, చేయడం లేదని నేను అనడం లేదు. కానీ ప్రతిరోజు అదే కార్యక్రమంగా పెట్టుకొని ఇక రోజు జగన్మోహన్ రెడ్డి తిట్టే కార్యక్రమం పవన్ కళ్యాణ్ చేయడం లేదు తెలివిగా. సో ఆయన వ్యూహం కరెక్ట్ అది. ఎందుకంటే బియాండ్ ఎ పాయింట్ నీ పాలన ద్వారా ప్రజలే జగన్మోహన్ రెడ్డి చీదరించుకునేలా చేయాలి. చూడు చంద్రబాబు నాయుడు ఇంత అద్భుతంగా పాలిస్తున్నాడు, ఆ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా చేశాడు అని ప్రజలు అనుకోవాలి. కానీ నిరంతరం జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు, నేను చాలా బాగా చేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తాడు, నేను చాలా బాగా చేస్తున్నా అన్నావు అనుకోండి, చాలా బాగా చేస్తున్నారన్న అభిప్రాయం ఉన్నవారు కూడా ఇన్నిసార్లు చెప్పుకుంటాను ఏం చేసిండయ్యా అంటారు ఒక దశ వస్తే. సో అందువల్ల నీకు ఎప్పుడు కూడా అంత నేనున్నాను, నేనేం మాట్లాడకపోతే మీరే అంటారు. నాగేశ్వర్ సారు ప్రపంచ పరిణామాలు చర్చించాడు, జాతీయ పరిణామాలు చర్చించాడు, రాష్ట్ర రాజకీయాలు చర్చించారు. నాగేశ్వర్ గారు చాలా విషయాలు మాట్లాడతాడు, చాలా విషయాలు తెలుసు అంటారు. నేనే అన్నాను అనుకో, నాకు చాలా విషయాలు తెలుసు రవిశంకర్, నాకు తెలిసినంతగా ఎవరికి ఇది లేదని అనుకోండి. మొదటిసారి అంటారు, 4వసారి ఇది పిచ్చి పట్టింది అంటారు నన్నే. అందువల్ల ఎప్పుడు నేను గొప్ప, ఎదురోడు పనికిమాలినోడు అనే విధానము రాజకీయంగా కూడా ఉపయోగపడదు. అది జగన్మోహన్ రెడ్డి కూడా ఉపయోగపడలేదు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అదే పని కదా. 5 ఏళ్ళు అసెంబ్లీలోనే బయట అయినా ఇంకో మాటే లేదు. ఆయనకు తానా అంటే తందానలాగా ఇతరులు. మీరు ప్రతిరోజు ఒకవేళ ఏదైనా ఒకరోజు జగన్మోహన్ రెడ్డి మిస్ అయితే అంబటి రాంబాబు, మీ కొడాలి నాని, పేర్ని నాని వీళ్ళు అనుకోవాలి. ఇక అసలు ప్రతిరోజు ఇదే పనికి వేరేది ఏం లేదు. అసెంబ్లీలో ఆఖరికి చంద్రబాబు నాయుడు సతీమణిలో ప్రస్తావిస్తూ నీచంగా మాట్లాడిన సందర్భం చూశారు, ప్రదర్శించారు అది. అందువల్ల రాజకీయాలు
నీ పాలన పాజిటివ్గా పాలన గనక పాజిటివ్గా రాడికల్లీ డిఫరెంట్ ఉంటే ప్రజలే చరిత్రలో కాలగర్భంలో ప్రత్యర్థులు కలిపేస్తారు. సో దానిపైన ఫోకస్ చేయడం ఉపయోగం తప్ప 11 సీట్ల పరిమితమైన జగన్ను నిరంతరం ప్రజల్లో ఉంచే పని చంద్రబాబు నాయుడే చేస్తున్నాడు కదా. చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ కూడా. సో నైస్. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. ఏదో జరిగింది కానీ ఆధారాలు లేవు అన్నారు అప్పుడు. కానీ ఇప్పుడు ఇవిగో సాక్ష్యాలు అంటూ ఎలక్షన్ కమిషన్ని కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కొన్ని ప్రూఫ్స్ను కూడా ఇచ్చారు సార్. ఏడాది పూర్తయింది, అవే ఆరోపణలు, అవే అనుమానాలు. ఏంటి సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం? అంటే భారతదేశంలో ఓడిపోయిన వారు ఈవీఎంలను వ్యతిరేకిస్తారు, గెలిచిన వారు ఈవీఎంలను మంచి అంటారు. మీకు ఒక్కసారి 5 ఏళ్ల కిందటి జగన్మోహన్ రెడ్డి బయట చూడండి. చంద్రబాబు నాయుడు ఈవీఎంలను వ్యతిరేకించాడు, జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలను సమర్థించాడు. మీరు ఓడిపోతే ఈవీఎంల తప్పు, గెలిస్తే మా విజయం. ఇది భారత రాజకీయాల్లో అందరూ చేసే పని. 2019లో చంద్రబాబు నాయుడు ఈవీఎంల పైన అనుమానాలు వ్యక్తం చేశాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈవీఎంల సామర్థ్యాన్ని గట్టిగా సమర్థించాడు. 2024కి వచ్చే వరకు ఈవీఎంల పైన జగన్మోహన్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గట్టిగా సమర్థిస్తున్నాడు. మీకు భారతీయ జనతా పార్టీ కూడా ఒకప్పుడు ఈవీఎంలను తీవ్రంగా వ్యతిరేకించింది. మీకు జీవీఎల్ నరసింహారావు ప్రస్తుతం పార్టీ ఎంపీ, ఆయన అప్పటికి రాజకీయాల్లో లేడు. ఆయన ఈవీఎంలకు వ్యతిరేకంగా బుక్ రాస్తే ఎల్కే అద్వానీ దాని ముందు మాట రాశాడు. సో అందువల్ల రాజకీయ పార్టీలు ఓడిపోయినప్పుడు ఇలాంటి కారణాలు వెతుక్కుంటారు. అయితే అందుకే వైసీపీ ఎంపీలు నిన్న మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఎలక్షన్ కమిషన్ కలిశాక సుబ్బారెడ్డి మాట్లాడుతూ లేదు మేము ఓడిపోయినందుకు అంటలేము అంటున్నారు. కానీ ఓడిపోయినప్పుడు అంటే దానికి క్రెడిబిలిటీ ఉండదు. మీరు ఎగ్జామ్లో మార్కులు రానప్పుడు అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చాడు, వాల్యుయేషన్ సరిగా చేయలేదు, మా క్లాసులు సరిగా జరగలేదు, క్వశ్చన్ తప్పుగా అడిగారు, ఇలాంటి కారణాలు ఎవడో అప్రిషియేట్ చేయడు. ఒక్క నిమిషం సార్, వైవి సుబ్బారెడ్డి మాట్లాడిన బయట మన దగ్గర ఉంది, ఒకసారి ప్లే చేయండి. దాంట్లో 2024 ఎలక్షన్స్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎలక్షన్స్లో ఈవీఎంల తీరుపై కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ కొన్ని నివృత్తి చేయాలని అడిగాము. మరీ ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంలకి వీవీప్యాక్లకి కంపారిజన్ చేయాలని కూడా అడిగాము. అవి మీరు చేయటం లేదు. దానిపై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నామ్స్ ప్రకారము డబ్బులు కట్టినా కూడా ఈవీప్యాక్స్కి ఈవీఎం కౌంటింగ్కి మ్యాచింగ్ చేయడానికి కౌంటింగ్ జరపమంటే జరపట్లేదు అనే అంశంపై ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది. ఇంకొక ప్రధాన అంశం బ్యాటరీ ఛార్జింగ్లు విషయంలో కూడా మా అనుమానాలు ఉన్నాయి ఈవీఎంస్ మీద అని చెప్పి అడగటం జరిగింది. పోలింగ్ కంప్లీట్ అయినప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ 80% ఉంటే కౌంటింగ్కి వచ్చేసరికి బ్యాటరీ ఛార్జింగ్ 40 రోజుల తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ వల్ల 98% సందర్భాలు కొన్ని వాళ్ళ దృష్టి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పోలింగ్ ఆఫ్టర్ 6 PM పోలింగ్ శాతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగింది. అది సుమారుగా 4 కోట్ల ఓట్లలో 51 లక్షల ఓట్లు ఆఫ్టర్ 6 PM జరిగిన పోలింగ్లో వచ్చింది. దానిపై కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది. అదేవిధంగా కొన్ని పర్టికులర్గా మేము అడిగిన వాటన్నిటికీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఇచ్చి వాళ్ళు ఇచ్చే సమాధానం వాళ్ళు ఇచ్చారు. వీవీప్యాక్ల విషయంలో కౌంటింగ్ చేయడానికి లేదు అని వాళ్ళు చాలా నిర్బంధంగా చెప్పడం జరిగింది. అంటే అందువల్ల ఈ ఈవీఎంల పైన ఎలక్టోరల్ ప్రాసెస్ పైన ఓడిపోయినప్పుడు వ్యక్తం చేసే అనుమానాలకు ఆ పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఉండదు. అయితే రాజకీయ పార్టీలు ఏమంటే మరి ఓడిపోయినప్పుడే కదా మాకు అర్థమయ్యేది అంటారు. సో అందువల్ల ఓడినా గెలిచినా నీ స్టాండ్ ఒకటే ఉండాలి. ఈవీఎంలు మంచియా చెడ్డయా, ఈవీఎంలు ట్యాంపరింగ్ అవకాశం ఉన్నాయా లేదా, ఇది టెక్నికల్ అంశం. ఇది నీ గెలుపుకోవడంతో సంబంధం ఏంటి? కానీ ఈవీఎంల ట్యాంపరింగ్ అవకాశం ఉంది అన్నది టెక్నికల్ అంశం కదా. ఈ టెక్నికల్ అంశంపై కూడా గెలుపు ఓటములతో లింక్ ఏమి ఉండాలి? అందువల్ల పొలిటికల్ పార్టీస్ ఈవీఎంల పైన రైజ్ చేసే ప్రశ్నల్లో ఉండే
క్రెడిబిలిటీ క్రైసిస్ ఒకటి. కానీ అదే సమయంలో ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇప్పుడు దేశమంతటా కూడా ఎలక్షన్ కమిషన్ వ్యవహార సరళిపైన తీవ్రమైన అనుమానాలు, ప్రశ్నలు ఉన్నాయి. డెమోక్రసీకి మూలము ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ డెమోక్రసీకి మూలమైనప్పుడు ఆ ఎన్నికలు ఫెయిర్గా ఫ్రీగా జరగాయన్న కాన్ఫిడెన్స్ ప్రజలకు రావాలి. ఎందుకంటే మీకు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో కూడా భాగం ఇది. సో ఆ కాన్ఫిడెన్స్ ఎలక్షన్ కమిషను ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతుందన్న దానికి ఉదాహరణ, ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్గా ఉండాలి అనుకుంటే ఎన్నికల కమిషన్ ఫ్రీ అండ్ ఫెయిర్గా ఉండాలి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్కు దూరంగా ఉండాలి. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు చెబుతూ ఎన్నికల కమిషన్ పొలిటికల్ న్యూట్రాలిటీ కొరకు ఎన్నికల కమిషనర్ల నియామకంలో ఉండే టీంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ద సుప్రీంకోర్టు ఉండాలని తీర్పు చెప్పారు. భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేసి దాన్ని మార్చి ఇప్పుడు ప్రభుత్వ ప్రతినిధులు మెజారిటీ కలిగిన ప్రైమ్ మినిస్టరు, సీనియర్ మినిస్టరు, అపోజిషన్ లీడర్ అంటే మెజారిటీ ప్రభుత్వందే. సో ఇలాంటి వాటితో రాజకీయకరమైన ప్రాబల్యం కలిగిన వాటితో ఎలక్షన్ కమిషన్లో నియామకాలు జరుగుతున్నాయి. ఎక్కడికి క్రెడిబిలిటీ వస్తుంది? నీవు తాటి చెట్టు కింద కూర్చొని కళ్ళు తాగినా పాలు తాగినా కళ్ళు అంటారే. సో నీకు జస్టిస్ ఇవ్వడమే కాదు, జస్టిస్ ఇచ్చినట్టు కనబడాలి కదా. వెన్ ద ప్రాసెస్ ఆఫ్ అపాయింటింగ్ ఎలక్షన్ కమిషనే క్వశ్చనబుల్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పినా ఎక్కడ విశ్వసనీయత వస్తుంది? ఇది మొదటిగా ఉండే క్వశ్చన్. రెండవది, ఎలక్టోరల్ ప్రాసెస్ పైన జెన్యూన్ అప్రిహెన్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు బీహార్లో ఎన్నికల ఓట్లను ఈ 2 నెలల్లో ఒక స్పెషల్ ఓటర్ రివిజన్ అనే కార్యక్రమం చేపట్టింది. 2 నెలల్లో 7,70,00,000 ఓటర్స్ బీహార్లో 7,70,00,000 ఓటర్లను 2 నెలల్లో రివైజ్ చేయగలుగుతుందా? ఏ ప్రభుత్వ యంత్రాంగమైన చేయగలుగుతుంది? అందులో బీహార్ ప్రభుత్వ యంత్రాంగం. అంటే ఏం జరుగుతుంది? పెద్ద ఎత్తున కనీసం ఒక 2 కోట్ల ఓట్లనైనా తీసేస్తారు అని ఇప్పుడు ఆందోళన మొదలైంది. 7.7 crore ఓటర్లను 2 monthsలో రివిజన్ అనేది ప్రాక్టికల్గా సాధ్యమా? మరి స్పెషల్ రివిజన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎందుకు చేపడుతున్నారు? అంటే తమ అనుకూల ఓట్లను పెంచుకొని నమోదు పెంచి తమ వ్యతిరేక ఓట్లను తొలగించడానికి జరుగుతున్న కుట్ర అని ప్రతిపక్షాలు ఆరోపించడానికి ఆస్కారం ఏర్పడింది కదా. ఇక మూడవది, మీకు కొన్ని మౌలికమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మీకు 6 గంటల తర్వాత భారీగా ఓటింగ్ పెరుగుతోంది. ఓటింగ్ పెరగడానికి రీజనింగ్ ఏంటి? వెల్, టెక్నికల్గా ఏమైనా కారణాలు ఉన్నాయా? ఇక్కడ 6% 6 o'clock వరకు పోలింగ్ బూత్లో ఉన్న వారిని అందరినీ ఓటు వేయించే అవకాశం ఉంటుంది. కానీ మరి అంత తేడా ఉంటుందా? ఇప్పుడు నేను ఇండిపెండెంట్గా వెరిఫై చేయలేక, కానీ ఇప్పుడు సుబ్బారెడ్డి బయటలో మనం చూసాం 51 లక్షల మంది ఓట్లు వేశారు 6 తర్వాత అని. మరి 6 తర్వాత 51 లక్షలు ఓట్లు వేయడం సాధ్యమవుతుందా? మీకు ఎన్ని క్యూలో నిలబడ్డా లేదు? అప్పటి వరకు మాన్యువల్గా ఇచ్చిన డేటా కనుక దాంట్లో ఇన్కాంగ్రెన్సీ ఉందా? ఇదొక క్వశ్చన్ వస్తుంది. తర్వాత మీకు ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇప్పుడు ఈవీఎంల ఇంటెగ్రిటీ పైన అనుమానాలు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు వీవీప్యాట్ మిషన్లను ఏర్పాటు చేయాలి అని, ఓటర్ వెరిఫైయబుల్ మిషన్ అవి. అంటే నువ్వు ఓటు వేసినప్పుడు ఆ ఓటు కూడా ప్రింట్ అయి నమోదవుతుంది. మరి దీన్ని విచారించమని అనుమానం వచ్చినప్పుడు ఎందుకని మరి ఎన్నికల కమిషన్ దాన్ని కంపేర్ చేయదు? చాలా సింపుల్ కదా. ఈవీఎం మిషన్కు వీవీప్యాట్ మిషన్ ఓట్లను కంపేర్ చేయాలి, పెట్టినందుకు కదా. మరి మేము స్టాట్యుటరీగా ఎన్ని చేయాలో అన్ని చేసి వదిలేస్తాం అంటే ఎలా? ఒక రాజకీయ పార్టీకి అనుమానం వచ్చింది, దానికి అయ్యే ఖర్చు కూడా మేము పెట్టుకుంటాం, ఫీజు కూడా చెల్లిస్తాం అంటున్నారు. మళ్ళీ అభ్యంతరం ఏంటి ఎన్నికల కమిషన్కు? దాన్ని ఎందుకు మరి చర్చించదు అని. కొన్ని చోట్ల వీవీప్యాట్ డేటాను కూడా డిస్ట్రాయ్ చేస్తారని కూడా ఆరోపణలు వచ్చాయి. మీకు అలా ఎందుకు డిస్ట్రాయ్ చేశారు? లోక్సభ ఎన్నికలకు ఒక అసెంబ్లీ ఎన్నికలకు మరో అసెంబ్లీ ఎన్నికలకు మధ్య 5 ఏళ్ల పీరియడ్లో కొత్తగా ఎంతమంది ఓటర్లు చేరుతున్నారో, ఒక లోక్సభ ఎన్నికల తర్వాత 4 నెలలకు 5 నెలలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే అంతమంది ఓటర్లు పెరుగుతున్నారు. ఇది మహారాష్ట్రలో జరిగింది. లోక్సభ ఎన్నికల తర్వాత అనూహ్యంగా అసెంబ్లీ ఎన్నికలు ఓట్ల లెక్క ఓట్ల నెంబర్ పెరిగింది. ఎట్లా పెరుగుతుంది ఓట్ల నెంబరు? సో ఇలాంటి జెన్యూన్ క్వశ్చన్స్ ఉన్నాయి.
ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతాయా లేవా, అవి స్టాండర్లోన్ మిషన్, అవి ఇంటర్నెట్ కనెక్టెడ్ కాదు గనక ఏకకాలంలో దేశమంతటా ఉన్న ఈవీఎంలను మ్యానిపులేట్ చేయడం అంత సులభమా అనే అనుమానం నాలాంటి వారికి కూడా ఉంది. టెక్నికలీ ఈజ్ ఇట్ సో ఈజీ? అది ప్రపంచమంతా చూస్తుండగా జరిగే ఎన్నికలవి అంత సులభంగా మ్యానిపులేట్ అవుతాయా? అది కూడా మ్యాసివ్ స్కేల్లో సెన్సిటివ్గా 1-2 దాంట్లో ఏమన్నా మ్యానిపులేట్ చేసే స్కోప్ ఉందా? ఇంకోటి లోక్సభ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు క్రాస్ ఓటింగ్ జరుగుతుంది, మినిమం క్రాస్ ఓటింగ్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఆరోపణ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 2024లో కొన్ని కాన్స్టిట్యున్సీలు చాలా ఎక్కువ క్రాస్ ఓటింగ్ కూడా జరిగింది అని. మరి అంత ఎక్కువ క్రాస్ ఓటింగ్ నిజంగానే జరిగిందా? ప్రజలే నిజంగా లోక్సభ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు మధ్య అంత తేడా చూపెట్టారా? సో ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంటుంది. ఇవన్నీ నిజాలని నేనేం ధృవీకరించడం లేదు, కానీ ఎన్నికల ప్రక్రియలో ప్రజలకు విశ్వాసం ఉండాలి, రాజకీయ పార్టీలకు విశ్వాసం ఉండాలి. కనుక ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటమికి కారణాలు వెతుక్కుంటూ ఓటమిని డైజెస్ట్ చేసుకోలేక ఈ స్థాయి ఓటమిని ఆరోపణ చేసినా నేను వైసీపీ ఆరోపణ చేసింది అనే యాంగిల్లో మాట్లాడతలేను. 2019లో టీడీపీ కూడా ఇలాగే ఆరోపణ చేసింది. నేను ఏం తప్పు చేశాను, 23 సీట్లకు నన్ను తగ్గించారు, నేను అంత అన్యాయం చేసిన ప్రజలకు అప్పుడు చంద్రబాబు నాయుడు అన్నాడు. నేను అంత ద్రోహం చేశాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు. అప్పుడు చంద్రబాబు నాయుడుకి అర్థం కాలేదు, ఇప్పుడు జగన్కి అర్థం కాలేదు. అందువల్ల వాళ్ళు ఏమన్నారన్న దాని గురించి కాకుండా ప్రజాస్వామ్యంలో ప్రజలకు రాజకీయ పార్టీలకు ఎన్నికల ఫ్రీ అండ్ ఫెయిర్ క్యారెక్టర్ పైన విశ్వాసం అయితే ఉండాలి. దానికి ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడం లేదన్నదే ప్రశ్న. Tired of skyrocketing electricity bill of your home, factory or commercial space? Switch to solar power with AB Solar Power System. Cut your electricity bill up to 100%. Book a free consultation by our experts team. AB Solar Power Systems. Zero your electricity bill by powering a cleaner tomorrow. న్యాయస్థానాల్లో వచ్చిన తీర్పులపై న్యాయమూర్తులు ఇచ్చిన ఉత్తర్వులపై చాలా సందర్భాల్లో చాలామంది బహిరంగంగా విమర్శలు చేయడం, ట్రోల్స్ చేయడం చూస్తూ ఉన్నాం సార్. రీసెంట్గా ఈ తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి ఒక 3 ప్రధాన నిందితులకు బెయిల్ వచ్చింది సార్. ఈ బెయిల్ ఇచ్చే సందర్భంలో న్యాయమూర్తి కొన్ని కామెంట్స్ చేశారు. ట్రోల్ చేసేందుకు ఈ తీర్పు మరో మంచి అవకాశం అంటూ ట్రోలర్లకు ఒక రకంగా చురకలండించారు సార్. ఏంటి సార్ ఈ ఉత్తర్వులపై తీర్పులపై ట్రోల్స్ చేసే సంస్కృతిపై అంటే విమర్శలు చేయడం తప్పు కాదు, ట్రోల్ చేయడం పూర్తిగా అభ్యంతరం. ఎందుకంటే ట్రోలింగ్ ఈజ్ నాట్ క్రిటిసిజం, మనకు అర్థం కావాల్సింది. ఎందుకంటే ట్రోలింగ్ అనేది మీకు అందులో కోర్టు తీర్పుల పట్ల మన భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు, కోర్టు తీర్పులను ప్రశ్నించవచ్చు, విమర్శించవచ్చు. కానీ ఆ తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తులకు మోటివ్స్ అట్రిబ్యూట్ చేయకూడదు. అది క్లియర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కార నేరం. కానీ అన్ఫార్చునేట్లీ ట్రోల్స్ మీకు ఏ స్థాయికి వెళ్ళారంటే జ్యుడిషియరీని వదలడం లేదు, సొంత పార్టీని కూడా వదలడం లేదు. ఇప్పుడు తెలుగుదేశం శ్రేణులు నిత్యం ఇంకా వీళ్ళని ఎందుకు లోపలేయలే, వాళ్ళని ఎందుకు లోపలేయలే అని రోజు చంద్రబాబు నాయుడును కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇది నేను చెప్పడం కాదు, ఆంధ్రజ్యోతి పేజ్ 1లోనే వస్తాయి. దాన్ని ట్రోల్ అన్న పదం వాడకపోవచ్చు. తెలుగుదేశం శ్రేణుల్లో పెరుగుతున్న అసహనం, ఇంకా ఎప్పుడు చర్యలు అని రోజు పేపర్లో వస్తాయి, మీరు గమనించండి. సో అందువల్ల ట్రోలింగ్ అనేది సొంత పార్టీ వారిని కూడా వదలరు. సో అంతే తమ అభిప్రాయానికి భిన్నంగా ఏ అభిప్రాయం ఉన్నా మేము అంగీకరించము. ఈ అసహనం సమాజంలో పెరిగింది. అందులో సోషల్ మీడియా స్పేసెస్ వచ్చాక ఏమవుతుంది అంటే నీకు అనానిమిటీ, అంటే ఎవరు విమర్శిస్తున్నారు సంబంధం లేదు, వాడు ఎవడో తెలియదు, వాడు ఎక్కడున్నాడో తెలియదు, లక్షల కోట్లలో ఒక్కడు. అందువల్ల ఆ అనానిమిటీ వల్ల ఏమవుతుంది అంటే గుంపులో గోవిందయ్య సైకాలజీ. నువ్వు ఒక్కడిగా ఉన్నప్పుడు తిట్టావు, గుంపులో ఉన్నప్పుడు తిడతావు. అలాగే బాత్రూమ్ సైకాలజీ, నువ్వు 10 మంది ఉన్నప్పుడు పాట పాడే ధైర్యం ఉండదు, బాత్రూంలో మాత్రం కొన్ని రాగాలు తీసుకుంటూ తాను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నా గొప్పగా పాడుతున్నానని భ్రమలో ఉంటాడు. సో ఈ గుంపులో గోవిందయ్య సైకాలజీ ఏముంటుందంటే ఎనానిమిటీ. నన్నెవడూ గుర్తుపెట్టడు అనుకున్నప్పుడు వానిలో ఉండే సంస్కార రాహిత్యము, వాడి వ్యక్తిత్వంలో ఉండే వికృత రూపము, వాడి పెంపకంలో ఉండే భయంకర లోపాలు ఇవన్నీ బయటకు వస్తాయి. అంటే మనిషి రియల్ ఫేస్ క్యారెక్టర్ బయటకు వస్తుంది. అందువల్ల వీళ్ళు వాళ్ళ నిజ స్వరూపాన్ని, వారి అనాగరిక స్వరూపాన్ని బయట పెట్టుకుంటూ ఉంటారు. చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్.
ఇక ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే సమాజంలో ఏది సత్యము, దీన్ని పోస్ట్ ట్రుత్ ఏజ్ అంటారు. సత్యానంతర సమాజం అని. పోస్ట్ ట్రుత్ ఏజ్కి ఉండే లక్షణం ఏంటంటే సత్యము ఏది అనేది మాకు అనవసరం, మేము దాన్ని పట్టించుకోము, అసలు సత్యం పట్ల టోటల్ డిస్రిగార్డ్, నా అభిప్రాయమే సత్యం, ఇక ప్రపంచంలో మరో సత్యం ఉండదు అని అనుకుంటారు. కానీ సత్యం అంటే ఏంటి? మన భారతదేశ మోటో సత్యమేవ జయతే అంటారు. సో వాట్ ఈజ్ ట్రూత్? ప్లేటో అండ్ అరిస్టాటిల్ వాళ్ళ కరస్పాండెన్స్ థియరీ ఆఫ్ ట్రూత్ అని ఒక థియరీ ప్రపోజ్ చేస్తారు. అందులో ఏ ప్రపోజిషన్ ఇస్ ట్రూ వెన్ ఇట్ కరస్పాండ్స్ టు ఏ ఫ్యాక్ట్. అంటే ఏదైతే వాస్తవమో, ఏదైతే వాస్తవ ఆధారాలతో కూడిందో అదే సత్యము అని చెప్తాడు. కానీ సమస్య ఏంటంటే ఏది ఫ్యాక్టు? నాకు ఫ్యాక్ట్ అనిపించింది, నీకు ఫ్యాక్ట్ అనిపించకపోవచ్చు. అప్పుడు ప్రాగ్మాటిక్ థియరీ ఆఫ్ ట్రూత్ అని ఒక థియరీ వచ్చింది. అదేంటంటే ట్రూత్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ఒపీనియన్స్. నీ ఒపీనియన్ నీకు ట్రూత్, నా ఒపీనియన్ నాకు ట్రూత్. కానీ సమస్య ఏంటంటే దేర్ కెన్ బి ఓన్ ఒపీనియన్, దేర్ కెనాట్ బి ఓన్ ఫ్యాక్ట్ కదా. నేను ఈ కలర్ షర్ట్ వేసుకున్నాను, ఇదే ఫ్యాక్ట్. నీకు ఇంకో కలర్ కనిపిస్తే ఎట్లా? కానీ ఒక ఫిజికల్ థింగ్స్లో ఉండే ఫ్యాక్ట్ వేరు, ఓ సోషల్ అండ్ పొలిటికల్ ఫినామినన్లో ఫ్యాక్ట్ వేరు. అందువల్ల ఒక ప్రభుత్వం బాగా పనిచేస్తుందా, ఇది ఏది ఫ్యాక్టు? ఏది ఫ్యాక్ట్ అనే దానికి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు కదా. అందువల్ల సమాజము డెమోక్రసీకి ఉండాల్సిన క్యారెక్టర్ ఏంటంటే ట్రూత్ అనేది భిన్నమైన అభిప్రాయాల ద్వారా కంట్రాస్టింగ్ ఒపీనియన్స్ ప్రజెంట్ చేయడం ద్వారా ట్రూత్ ఎస్టాబ్లిష్ అవుతుంది. జస్టిస్ ఎంసీ చాగ్లా అనే గొప్ప న్యాయమూర్తి ఉండే, ఆయన సుప్రీంకోర్టులో ఒక తీర్పులో కూడా చెప్పాడు. సో కంట్రాస్టింగ్ ఆర్గ్యుమెంట్స్ ప్రజల ముందు పెట్టడం ద్వారా ట్రూత్ ఎస్టాబ్లిష్ కావాలి. కానీ మేము దాన్ని అంగీకరించము, మా ఒపీనియన్నే ప్రపంచం అంతా అంగీకరించాలి, మమ్మల్ని ఎవరూ ప్రశ్నించకూడదు. ముఖ్యంగా ట్రోలింగ్ ఇంకో కారణం ఏంటంటే నీవు విమర్శ చేస్తావనుకోండి, ఓ వ్యాఖ్యానం చేస్తే దానికి కౌంటర్ చేస్తే ధైర్యం ఉండదు, కౌంటర్ చేస్తానే వాళ్ళ దగ్గర సమాచారం ఉండదు. అప్పుడు ఏం చేయాలి? నేను ట్రోల్ చేయాలి. దానివల్ల నీ మనోస్థైర్యాన్ని దెబ్బతీసి నీ క్రెడిబిలిటీని దెబ్బతీయాలి అని అనుకుంటారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, నేను ఇదివరకు నా వీడియోలో చెప్పాను, వీళ్ళంతా రావణాసుర వరప్రసాదులు అంట నేను. ఎందుకంటే సీతమ్మ తల్లిని అశోకవనంలో పెట్టి సీతమ్మ తల్లిని ట్రోల్ చేస్తానికి రావణాసురుడు కొంతమంది రాక్షసులను నియమించాడు. తర్వాత రావణాసురుడు యుద్ధంలో ఓడిపోయి ఇక కొన ఊపిరిలో ఉన్నప్పుడు ఈ సీతమ్మ తల్లిని ట్రోల్ చేసిన రాక్షస స్త్రీలు వెళ్ళి రావణాసురుడిని అడుగుతారు, మా పరిస్థితి ఏంటి, మాకు ఈ ట్రోలింగ్ తప్ప ఇంకోటి చేత కాదు, మళ్ళీ మేము ఇప్పటిదాకా ట్రోల్ చేసాక సీతమ్మ తల్లి మమ్మల్ని శిక్షించడానికి రాముని వారికి చెప్తుందేమో అంటే రావణుడు అంటాడు, రెండో దానికి గ్యారంటీ ఇవ్వగలుగుతా, నాలాగా రాముడు కాదు, రాముడు చాలా శాంతమూర్తి, క్షమాగుణం ఉన్నవాడు, అందువల్ల రాముడు మిమ్మల్ని ఏమీ శిక్షించరు, రాముల వారు శరణాగత రక్షకులు కనుక మిమ్మల్ని ఏమీ అనడు. ఇక మొదటి సమస్య ఉంది, అది మీకు అలవాటై ఉన్న ప్రాణం కదా, ఎట్లా అని మీరు ఎవరిని ట్రోల్ చేయాలంటే మీరు వెయిట్ చేయండి, ఇది త్రేతాయుగము, ద్వాపర యుగము దాటి కలియుగం వస్తుంది, అప్పుడు సోషల్ మీడియా ఏజ్ వస్తుంది, మీరప్పుడు ట్రోల్స్గా అనేక రూపాల్లో పుట్టి మీరు సీతమ్మ తల్లిని ఆనాడు వేధించినట్లుగా వేధించుదురుగాక అని నేను నవ్వుతూ చెప్తుంటాను. నిజంగా రామాయణం ఉండేది కాదు. అందువల్ల వీళ్ళు రావణాసుర వరప్రసాదులు. సో మనం ఎందుకు వదిలేస్తే మంచిది కదా. సో వాళ్ళ గుణం అది, వాళ్ళు రావణాసురుడి గొప్ప శివభక్తుడు రావణాసురుడు కదా. సో రావణాసురుని వరప్రసాదంతో వీళ్ళు ఇలా వీర విహారం చేస్తున్నారు. వాళ్ళకు కానివ్వండి, వారి జన్మరహస్యం అది, మనం ఎందుకు కాదనాలి.